రండి రండి రండి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోలేదండి. టైం అయిపోయింది. రైల్వే ఎంప్లాయీ అయితే పెట్టుకోకూడదండి. అంటే రైల్వే ఎంప్లాయీ ఒకటి, సామాన్యులు ఒకటి అండి. ఎవరికైనా హెల్మెటే కదండి. దెబ్బ తగిలితే ఎవరికైనా దెబ్బే కదండి. ముఖ్యంగా ప్రజలు వాళ్ళకంటే కూడా మీరే ఎక్కువగా దాని మీద హెల్మెట్ పెట్టుకోవడం అది చేయాలండి. మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. కానీ చూడండి, ప్రజలందరూ పెట్టుకుని వెళ్తున్నారు. ఎంప్లాయీగా మీరు మేము పెట్టుకోకపోతే మనం ఏమి సమాధానం ఏం మెసేజ్ ఇస్తామండి? చెప్పండి, మీరే ఆలోచించండి. మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలండి. అప్పుడే మిమ్మల్ని పంపుతారు. హెల్మెట్ తెప్పించుకోండి. చాలా దూరం సార్, 20 కిలోమీటర్స్. తప్పదండి, మరి తప్పదు. హెల్మెట్ పెట్టండి. ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, కనీసం హెల్మెట్ అయినా పక్కకి వచ్చి పక్కటండి. ట్రాఫిక్ ఇబ్బంది కొంచెం పక్కన. ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, కనీసం హెల్మెట్ అయినా పెట్టుకోవాలి కదమ్మా. ఎక్కడ పడిపోయిందండి? కొనుక్కోండి. హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు. ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు. ఏమవుతారు అబ్బాయి? మీ అబ్బాయి కొడుకు ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఏదైనా అయితే ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ ఇబ్బంది కదా. కొంచెం లోపలికి రండి రండి రండి. మీరు ఫైన్ల గురించి కాదు, ఒకసారి గమనించాలి. ఫైన్ల గురించి కాదు, మీ భద్రత, మీ కుటుంబం భద్రత మీకు ముఖ్యం. అందుకని అందరూ కూడా హెల్మెట్లు తెచ్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్తారు. ఎవరికైనా అర్జెంట్ పనులు ఉన్నా కానీ ఫోన్ చేసి చెప్పుకోండి. హెల్మెట్లు తెచ్చుకోండి, మీరు వెళ్ళండి. మీకు ఫైన్ కూడా వేయమప్పుడు. హెల్మెట్ తెచ్చుకుని వెళ్ళిపోండి మీరు అందరూ.